అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శని అమావాస్య రాబోతుందండి. శని అమావాస్య వేళ చేయాల్సినవి చేయకుండా పనులేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఏడాది పాల్గొన అమావాస్య తిథి మార్చి 28వ తేదీన శుక్రవారం సాయంత్రం 7:55 ప్రారంభం అవుతుందండి. మరుసటి రోజు 29వ తేదీ శనివారం సాయంత్రం 4:27 ముగుస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తిథి ప్రకారం శనివారం రోజున అంటే మార్చి 29న అమావాస్యను జరుపుకుంటారు. కాబట్టి ఈ అమావాస్య శని అమావాస్య అని అంటారు. ఈ ఏడాది ఇది మొదటి శని అమావాస్య అవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులకు ప్రసన్నం చేసుకోవడానికి ఈ తిథిని ముఖ్యమైనదిగా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది 12 అమావాస్యలైతే వస్తాయి. అమావాస్యలో అమ అంటే చీకటి అని, వాస్య అంటే కామం అని అర్థాలున్నట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసారి అమావాస్య శనివారం నాడు వచ్చింది. అందుకే దీన్ని శనిశ్వరి లేదా శని అమావాస్య అంటారు. ఈ పవిత్రమైన శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పర్వదినాన శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఇతర గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంగా శని అమావాస్య ఎలాంటి పనులు చేయాలి, శనిదేవుడి ఆశీస్సుల కోసం ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. అసలు శని అమావాస్య ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 28వ తేదీన శుక్రవారం సాయంత్రం 7:55 స్టార్ట్ అయ్యి మరుసటి రోజు శనివారం రోజు సాయంత్రం 4:28 ముగుస్తుందండి. ఈ ఏడాది ఇదే మొదటి శని అమావాస్య అవుతుందన్నమాట. అసలు ఈరోజు చేయాల్సింది ఏంటి, చేయకుండా పనులు ఏంటది అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శని అమావాస్య రోజున పవిత్రమైన గంగా నదిలో లేదా ఏదైనా ప్రవహించే నదిలో స్నానం చేయాలి. అనంతరం శని దేవాలయానికి వెళ్ళి ఆవాల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే నల్ల మినపప్పు, నల్ల నువ్వులు, ఇనుప వస్తువులను సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు, దుప్పటి, నల్ల బట్టలు దానం చేయాలి. రావి చెట్టు కింద దీపం వెలిగించి దాని చుట్టూ 7 ప్రదక్షిణలు అయితే చేయాల్సి ఉంటుందండి. పూర్వీకులను స్మరించుకుంటూ శని అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ నీటిలో నువ్వులతో ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కోసం ప్రార్థించాలి. మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఆచారాల ప్రకారం పితృదేవతల కోసం ప్రార్థించాలి. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ అయితే చేయాలండి. శని ఆలయం దగ్గరకు లేదా పేదలకు విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంచి జరుగుతుంది ఇలా ఇస్తే. ఈ పనులైతే అసలు చేయకండి శని అమావాస్య రోజు. శని అమావాస్య వేళ పొరపాటును కూడా మాంసాహారం తీసుకోకూడదు. అలాగే మద్యం తీసుకోకూడదు. పూర్వీకులను అగౌరవపరచకూడదు. ఈ పర్వదినాన మూగ జీవాలను ఇబ్బంది పెట్టకూడదు. అలాగే జుట్టు, గడ్డం, గోళ్ళు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున శనికి సంబంధించిన వస్తువులను కొనకూడదు. మీకు తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.